స్టాక్ మార్కెట్ అనేది ఒక వైకుంఠపాళి లాంటిది. ఇందులో ఎన్నో నిచ్చెనలు ఉంటాయి. అలాగే మరెన్నో భయంకరమైన పాములు ఉంటాయి. పైదాకా వెళ్ళిన వారు సైతం అమాంతం కింద పడవచ్చు. అలాగే కింద ఉన్నవారు సైతం అమాంతం శిఖరం పైకి చేరుకోవచ్చు. కానీ ఇలాంటి సంక్లిష్టమైన ఊహకందని స్టాక్ మార్కెట్ని సైతం ఒక భారతీయుడు వెళ్ళాడు, జయకేతను ఎగరవేశాడు. ఆయనే రాకేష్ జుంజున్వాలా. అందుకే వీరిని ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ అని, ఇండియన్ వారెన్ బఫెట్ అని, దలాల్ స్ట్రీట్ మొఘల్ అని పిలుస్తారు. రాకేష్ జుంజున్వాలా కేవలం 5,000 రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 44,000 కోట్లకు అధిపతిగా మారాడు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి తాను మరణించే వరకు కూడా ఒక బిగ్ బుల్గా కొనసాగారు. ప్రస్తుతం రాకేష్ జుంజున్వాలా మనతో లేరు, కానీ ఆయన యువత కోసం ఎన్నో పెట్టుబడి సూత్రాలు తెలిపారు. వాటిలో ఒకటి, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా సరైన హోంవర్క్ చేయాలి. న్యూస్లో తిరుగుతున్న కంపెనీల గురించే కాకుండా మంచి వ్యాపారం చేస్తూ భవిష్యత్తులో గొప్ప లాభాలను గడించే సామర్థ్యం ఉన్న కంపెనీలను మీరు ముందుగా గుర్తించాలి, వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అంతే తప్ప ప్రస్తుతం భూమిలో ఉన్న స్టాక్స్ వెంటపడి డబ్బులు పోగొట్టుకోకూడదని తెలిపారు. నిజానికి ప్రస్తుతం మన బిజీ లైఫ్లో మనకి స్టాక్ మార్కెట్ మీద సమయం వెచ్చించి వాటి గురించి రీసెర్చ్ చేసి అన్నిటినీ తెలుసుకుని సరైన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ మరలా సరైన సమయంలో వాటిని సేల్ చేస్తూ మరలా వేరే వాటిని బై చేస్తూ ఇలా వీటన్నిటికీ సరిపడా సమయం మన దగ్గర లేదు. అందువల్ల మళ్ళాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేవి సరైన ఆప్షన్. ఇందులో రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ మంచిగా ఉంటాయి. అయితే వీటిలో కూడా ఎన్నో రకాల ఫండ్స్ అనేవి ఉన్నాయి. కనుక వాటిలో ఒక మంచి ఫండ్ని ఎన్నుకొని మీకు తెలిపేందుకు తీసుకురావడం జరిగింది. అదే మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఫండ్, ఏ ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్కి సంబంధించిన పూర్తి విషయాలని ఇప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాను. దాన్ని బట్టి మీరే సరైన నిర్ణయం తీసుకోగలరు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియాలోని లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒకటైన మ్యాక్స్ లైఫ్ వారు ఇండస్ట్రీ ఫస్ట్ నిఫ్టీ ఆల్ఫా 50 ఫండ్, ఏ ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్ ఫండ్తో ముందుకు వచ్చారు. ప్రస్తుతం వీరి సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ NAV అనేది 10 రూపీస్ నుంచి ఎనేబుల్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ కింద లిస్ట్ చేయబడిన స్టాక్లలో వీరి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని రిప్లికేట్ చేయడం వలన పాలసీ హోల్డర్స్కి లాంగ్ టర్మ్లో మంచి క్యాపిటల్ ఎప్రిషియేషన్ జనరేట్ చేస్తుంది. చాలామందికి ఇక్కడ ఆల్ఫా అంటే ఏమిటి అనే డౌట్ కలగవచ్చు. ఆల్ఫా అంటే స్టాక్స్ అనేవి మార్కెట్ లేదా బెంచ్ మార్క్ ఇండెక్స్ ద్వారా పాజిటివ్ రిటర్న్స్ని జనరేట్ చేస్తాయని అర్థం. ఎగ్జాంపుల్గా చూస్తే మార్కెట్ అనేది 10% రిటర్న్స్ ఇచ్చి స్టాక్స్ అనేవి 15% రిటర్న్స్ ఇస్తే ఆల్ఫా అనేది ఆ 5%ని జనరేట్ చేస్తుంది. ఈ ఫండ్ అనేది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో మొత్తంగా ఉన్న 300 కంపెనీలలో బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్న 50 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుండడంతో పాలసీ హోల్డర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్ని చేరుకోగలరు. మ్యాక్స్ లైఫ్ అనేది సెలెక్ట్ చేయబడిన టాప్ 50 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుంది. అది కూడా ఎలాంటి ఫండ్ మేనేజర్ పక్షపాతం లేకుండా హై రిటర్న్స్ అనేవి వస్తుంది. ఇక మార్కెట్ ప్రకారంగా మన డబ్బుని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగుంటే మన మనీని మిడ్ క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ వీక్గా ఉంటే మన మనీని లార్జ్ క్యాప్స్ అవి మళ్ళిస్తారు. ఫలితంగా రిస్క్ తగ్గి సెక్యూర్ రిటర్న్స్ వస్తాయి. ఫలితంగా మన పోర్ట్ఫోలియోలో వోల్టాలిటీ అనేది తగ్గుతుంది. ఇక ఈ ఫండ్ అనేది డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడంలో మరియు రిస్క్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ ఫండ్ అనేది లో వోల్టాలిటీతో హై రిటర్న్స్ని ఇచ్చేలా, అలాగే మన ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉండేలా చూస్తుంది. ఇక మ్యాక్స్ లైఫ్ AUM అనేది 20% గ్రోత్తో 31 మార్చ్ 2024 నాటికి 1.5 lakh crores దాటింది. మ్యాక్స్ లైఫ్ వారి సాల్వెన్సీ రేషియో అనేది 190%గా, 1.27 టైమ్స్ కంటే ఎక్కువగా, 150% కనీసంగా ఉంటూ తమ కంపెనీ యొక్క స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఫైనాన్షియల్ పొజిషన్ని సూచిస్తుంది. ఇక మ్యాక్స్ లైఫ్ వారు హైయెస్ట్ క్లెయిమ్స్ పెయిడ్ రేషియోని అనగా 99.51%ని కలిగి ఉన్నారు. ఇండెక్స్ ఫండ్లో వీరు అగ్రగామిగా ఉన్నారు. అలాగే వీరు మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ని ఆగస్టు 2023న ప్రారంభించారు. ఇది కేవలం ఈ 9 నెలల్లోనే 23.4% రిటర్న్స్ని ఇచ్చింది. అలాగే వీరు మ్యాక్స్ లైఫ్ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ని సైతం జనవరి 2024న ప్రారంభించారు. ఇది 3 నెలల్లోనే 10% రిటర్న్స్ని ఇచ్చింది. ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఫైనాన్షియల్ మార్కెట్కి సరిపోయేలా పోర్ట్ఫోలియోని కలిగి ఉంటాయి. అలాగే మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా బెంచ్ మార్క్ ఇండెక్స్తో పోల్చదగిన రిటర్న్స్ని ఇది ఇస్తుంది. కనుక వీటిలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక వీరి నిఫ్టీ ఆల్ఫా 50 అనేది 26.3% రిటర్న్స్ని లాస్ట్ 10 ఇయర్స్లో, 31.2% రిటర్న్స్ని లాస్ట్ 5 ఇయర్స్లో ఇచ్చింది. కనుక మ్యాక్స్ లైఫ్ NFO కూడా ఇదే విధంగా రిటర్న్స్ని ఇవ్వగలదు.
ఒకవేళ మీరు నిఫ్టీ ఆల్ఫా 50 మొమెంటమ్ ఫండ్లో 2024లో ఇన్వెస్ట్ చేసి ఉంటే సుమారుగా 10x రిటర్న్స్ అనేవి ఈ 10 సంవత్సరాలకు గాను వచ్చేవి. ఇక మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం వలన మన మంత్లీ ప్రీమియంపై 120 టైమ్స్ లైఫ్ కవర్ని వీరు అందిస్తున్నారు. అలాగే మనం కట్టి ప్రీమియంలపై అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ మీద 2.5 lakhs వరకు అండర్ సెక్షన్ 10(10)D ద్వారా యాన్యువల్ ప్రీమియంపై ట్యాక్స్ ఫ్రీ పొందవచ్చు. ఈ ఎన్ఎఫ్ఓలో మంత్లీ 2000 నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ మన రేపటి పొటెన్షియల్ లీడర్స్గా ఆపర్చునిటీస్ పొందవచ్చు. ఇక పొరపాటున కట్టే వ్యక్తి అయిన కుటుంబ పెద్ద మరణించిన వారి కుటుంబ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం చేస్తారు. ఫండ్ వాల్యూను నామినీకి చేరేలా చూస్తారు. లైఫ్ కవర్ని యాన్యువల్ ప్రీమియం కంటే 10 times లేదా మంత్లీ ప్రీమియం కంటే 120 times చెల్లిస్తారు. అలాగే పాలసీ హోల్డర్స్ మరణిస్తే వారి మంత్లీ ఇన్కమ్కి 1% ఈక్వల్గా లైఫ్ కవర్ని కనీసంగా 36 నెలలు గరిష్టంగా 120 నెలలు వీరే లైఫ్ కవర్పై చెల్లిస్తారు. ఫలితంగా కస్టమర్ మీద ఆధారపడిన వైఫ్, పేరెంట్స్, చిల్డ్రన్స్ వారి ఫైనాన్షియల్ గోల్స్ని చేరుకుంటారు. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్లు ఈ ఫండ్లో ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫలితంగా ఇండియాస్ గ్రోత్ స్టోరీలో పార్ట్ అవ్వచ్చు. జస్ట్ రెఫరెన్స్గా చూస్తే ఎన్ఆర్ఐలు మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే వారు అప్ టు 3 crore వరకు హై రిటర్న్స్ను పొందవచ్చు. ప్రస్తుతం మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఫండ్కి సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అది కూడా May 31st, 2024 వరకే. అంటే ఆల్రెడీ స్టార్ట్. హురే, ఓన్లీ 9 days లెఫ్ట్. సో యూజ్ దిస్ బెనిఫిట్. సో వీరికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఉంచాను. మీరు తప్పకుండా చెక్ చేయవచ్చు. అండ్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.